అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నది 30 ఎకరాల సైటు. భూమి స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 48 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విజయనగరం జిల్లా కేంద్రానికి 48 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 50 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ఈ 30 ఎకరాలు అనేది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. 30 ఎకరాలు ఈ డబుల్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుందండి. డబుల్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. అయితే 2.5 కిలోమీటర్ల దూరంలో కిలోమీటర్ మేర మనకి సిమెంట్ రోడ్ అనేది ఉంటుందని మనం చెప్పవచ్చు. సిమెంట్ రోడ్ అనేది కిలోమీటర్ మేర ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. 2.5 కిలోమీటర్లో 1 కిలోమీటరు సిమెంట్ రోడ్డు, అలాగే మిగతా 1.5 కిలోమీటర్ వచ్చేసి మెటల్ కమ్ గ్రావెల్ రోడ్ అనేది ఉంటుందండి. రోడ్ అయితే 30 ఫీట్ వరకు రోడ్డు ఉంటుందని మనం చెప్పవచ్చండి. ఈ చుట్టూ కూడా మనకి లేఅవుట్స్ అనేవి ఉన్నాయండి. ఈ ప్రాంతం అంతా కూడా లేఅవుట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ 2.5 డబుల్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్లు అంటే ఆ డబుల్ రోడ్లో ఒక మండలం హెడ్ క్వార్టర్ నుండి అనేది 2.5 కిలోమీటర్లను వస్తుందని మనం చెప్పుకోవచ్చు. డబుల్ రోడ్డు అలాగే ఒక మండలం హెడ్ క్వార్టర్ నుంచి మనకి 2.5 కిలోమీటర్లు ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. అలాగే అరకు వైజాగ్ రోడ్డుకి 11 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. మీరు చూడవచ్చు, కిలోమీటర్న్నర మేర మనకి గ్రావెల్ రోడ్డు ఉంటుంది. ఇది లేఅవుట్ అండి. ఎర్రచందనం మొక్కలు అవి మీరు చూడవచ్చు. లోనికి లేఅవుట్ అనేది ఉందని మనం చెప్పవచ్చండి. దీనికి దగ్గరలోనే మనం 30 ఎకరాల సైట్ అనేది ఉంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మనకి రోడ్డు అనేది వెడల్పుగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. వైజాగ్కి అలాగే ఎస్కోట అరకు రోడ్డుకి 11 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. ఇదేనండి మొత్తం 30 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 35 లక్షలు చెప్తున్నారండి. 33 ఫైనల్ అంటున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చని అనుకుంటున్నానండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గవచ్చు. 30 ఎకరాలు కూడా ఏ విధంగా ఉన్నదనేది వీడియో మొదట్లో మీరు చూడడం జరిగిందండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడడం జరిగింది. అయితే నాకు తెలిసి ఒక 10 ఎకరాలు 7-8 ఎకరాలు ఈ 30 ఎకరాల్లో 7-8 ఎకరాలు దాటిన తర్వాత చిన్న కాలువ అనేది ఉందండి. అయితే ఈ 7-8 ఎకరాల నుంచి ఏదైతే మిగతా ల్యాండ్ ఉన్నదో ఆ భూమిలోకి వెళ్ళడానికి మధ్యలో చిన్న కల్వర్ట్ అనేది నిర్మించి రోడ్లాగా ఫామ్ చేశారండి. అది రికార్డెడ్గా ఆ కాలువ ఎంత మేర విస్తీర్ణంలో ఉందనేది కూడా మనం చూడవచ్చు. అయితే చిన్నదే అనిపించిందండి, మరి పెద్ద కాలువ అయితే నాకు అనిపించలేదు. అయితే లొకేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. చుట్టూ కూడా మనకి కొండలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు. లొకేషన్ అయితే మనకి ఏదైనా ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో లేఅవుట్ వేసినట్లయితే మనకి
చాలా ఎక్సలెంట్గా ఈ సైట్ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నానండి. వీడియో అయితే మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చాలా బాగుందండి లొకేషన్ అయితే. సాయిల్ వచ్చేసి మనకి ఒక్కొక్క దగ్గర రెడ్ సాయిల్ వచ్చింది, ఒక్కొక్క దగ్గర బ్లాక్ సాయిల్ అనేది వచ్చిందండి. సైట్ అంతా కూడా మనకి ఒక రకమైన సాయిల్ అనేది ఏమీ లేదండి. మనకి ఎస్కోట, అరకు, వైజాగ్ లైన్కి 11 కిలోమీటర్ల దూరం అనేది మనం చెప్పుకోవచ్చు. కేవలం డబల్ రోడ్డు, అలాగే మండల హెడ్ క్వార్టర్ నుండి మండల కేంద్రం నుంచి మనకి 2.5 కిలోమీటర్ల దూరం అనేది ఈ సైట్ ఉంటుందండి. 2.5 కిలోమీటర్లో 1 కిలోమీటరు సిమెంట్ రోడ్డు ఉంటుంది, మిగతాది మెటల్ గ్రావెల్ రోడ్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సైట్ అయితే బాగానే ఉందండి. మనకి ఈ సైట్కి ఆనుకొని కొన్ని టేకు తోటలు, సరుగుడు తోటలు, జీడి మామిడి తోటలు, అలాగే యూకలిప్టస్ తోటలు అనేవి ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇదేనండి చిన్న కల్వర్టు అనేది ఆల్రెడీ కల్వర్ట్ అనేది ఉంది. అవతల సైట్లోకి వెళ్ళడానికి మనకి ఆ కల్వర్ట్ అనేది ఈ మధ్య వర్షాలకి కొట్టివేసినట్టు ఉందండి. అయితే మనకి పైపులు అనేవి వేసి ఉంచారు. అది పెద్ద పని ఏం కాదండి, ఆల్రెడీ పైపులు ఉన్నాయి కాబట్టి మనం మట్టితో కానీ ఫిల్ చేసుకొని అవతల నుండి అవతలకి అనేది వచ్చండి. చిన్న కాలువ అది. రోడ్డు అనేది అయితే క్లియర్గా మనకి అవతల సైట్ నుండి యువతల సైట్కి వచ్చండి. కాలువ వెడల్పు నాకు తెలిసి ఒక 5 నుంచి 10 అడుగులు వెడల్పు అనేది కాలువ వెడల్పు అనేది ఉందని మనం చెప్పుకోవచ్చండి. ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్కి అయితే చుట్టూ కూడా చాలా మంచి వాతావరణం అనే మనం చెప్పుకోవచ్చండి. 30 ఎకరాలు మొత్తం. ఎకరం ధర వచ్చి మనకి 35 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్ 33 అంటున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 30 ఎకరాలతో పాటు దీనికి ఆనుకొని ఇంకొక 30 ఎకరాలు, అలాగే ఈ ప్రాంతంలో సుమారు 100 ఎకరాల పైనే ఈ సైట్కు ఆనుకొని మనం చేయొచ్చండి. 30 రేట్లో ఈ సైట్కు ఆనుకొని రెడీగా ఇంకొక 30 ఉన్నదండి. 60 ఎకరాలు టోటల్. అలాగే ఇంకొక ఏదైనా ఈ సైటు సరౌండింగ్ అలాగే ఈ సైట్తో కలుపుకొని 100 ఎకరాలు అనేది మనం చేయవచ్చండి. రెడీగా ఉంది. మొత్తం 100 ఎకరాలు అయితే రెడీ ఉంది. ప్రస్తుతానికైతే ఈ 30 ఎకరాలు అనేది మనం వీడియోలో చూపించడం జరిగిందండి. ఎవరికైనా సైట్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే లేదా కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి అందిస్తానండి. అక్కడక్కడ మనకి కొద్దిగా బ్లాక్ సాయిల్ అనేది ఉంది, కొంచెం సౌడ్ నేల అనేది కూడా మనకి కనిపించిందండి. ఎక్కడో ఒక దగ్గర 4-5 సెంట్లలో కామన్గా అంత పెద్ద సైట్ అయినప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను. లేఅవుట్కి ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్కి కానీ ఇతరత్ర ఏమైనా పంట భూములకు కానీ తోటలకు కానీ మనకి ఈ నేల అనేది మనకి పనికొస్తుందని అనుకుంటున్నానండి. వైజాగ్కి దగ్గరలో మనకి ఈ భూమి అనేది అందుబాటులో ఉంటుందండి. అయితే గతంలో ఈ సైట్లో లేఅవుట్ అనేది ఫామ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. కొన్ని రాళ్ళు అనేవి అంటే బిట్లు వేస్తారు కదండి, ఇన్ని గజాలని, అవి ఫామ్ చేసి ఉన్నాయండి ఈ సైట్లో. అయితే గతంలో లేఅవుట్ వేసి సేల్ చేద్దామని అనుకున్నారటండి. మరి ఆయన అమెరికా వెళ్ళిపోవడం వలన
ఈ లేఅవుట్ని అలా వదిలేశారని చెప్పేసి మనకి స్థానిక మీడియేటర్లు మనకి చెప్పడం జరిగింది. అలాగే మనకి ఈ సైట్కి సంబంధించి ఓనర్ అయితే మనకి డైరెక్టర్గానే ఉన్నారండి. అయితే ఏదైనా ఈ సైట్ ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే ఓనర్ గారితో మాట్లాడదామనే ఉద్దేశంతో, ఇంకా డెప్త్గా మాట్లాడదామనే ఉద్దేశంతో నేనైతే ఉన్నానండి. అయితే ఓనర్ గారు కొన్ని డీటెయిల్స్ చెప్పడం జరిగింది. చెప్పిన దాని ప్రకారంగా మనం ఈ సైట్ అనేది వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగిందండి. నాకైతే అరకు విశాఖ లైన్కి దగ్గరలో చాలా మంచి సైట్ అని నాకు అనిపించిందండి. చుట్టూ కూడా కొండలు ఉన్నాయండి. హిల్ వ్యూ అనేది చాలా బాగుంది. హిల్ వ్యూ అనేది రోడ్డు స్పెషాలిటీ కూడా చాలా మంచి రోడ్డు స్పెషాలిటీ అనే మనం చెప్పుకోవచ్చు. మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యూన్ వీడియోలే ఉంటాయి.